క్రిటికల్ సిచ్యువేషన్లో బాబు బతికాడు అనుకోండి, విలన్ లాగా చూస్తారు. మనం డాక్టర్స్ మీద నా కొడుకు ఇక్కడ దెబ్బ తగిలింది నేను కుట్లేదా, ఎక్సెప్ట్ కొంతమంది విచిత్రమైన పర్సన్స్ వస్తారు. కానీ నాకు ఒక పర్సన్ చెప్పారండి, సర్జరీ అయిపోయిన తర్వాత మనందరం ప్రకారం ఆయన వచ్చి 70,000 ఇస్తా అన్నట్టు. ఈయన ఏం చేశారంటే అండి సారు 10,000 రిటర్న్ డబ్బులు ఇచ్చి పంపించారంట. చేసింటాం. మా ఫాదర్ నేర్పించిన ధర్మమే అది. ఎప్పుడు కూడా లేని దగ్గర మాత్రం తీసుకోవద్దు అంటాడు. ఈ బ్రాండ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మీ వేణు మోటార్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనేది బ్రాండ్ ఎట్లా పడిందో, సరే ఇదేదో టీవీలోనో ప్రతి షోలోనో చెప్తున్నారు. మేము కూడా అప్పుడే పుట్టిన పిల్లలకి గుండెలో ఒక హోల్ ఉందని, ఏంటి సార్ అది నయం అవుతుందా సర్జరీ తర్వాత? ఇందాక చెప్పాను కదా, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్. గాల్లో న్యాచురల్ ఆక్సిజన్ ఉంది. వీళ్ళు సాంబ్రాన్ని ఆ పొగ ఈ పొగ వేసి కొన్నిసార్లు ఆస్మా కూడా ప్రొవోక్ అవుతుంది. చాలా చిన్న ఏజ్లో షుగర్ చాలా మందిలో బయటకు వస్తుంది. ఎందుకు వస్తుంది సార్ అసలు అది? సో జెనెటిక్ డిఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు వైరల్ ఇల్నెస్ వల్ల ప్యాంక్రటైటిస్ అనేది ఉంది. ఒక ఇబ్బందిగా కనబడే వాళ్ళు ఈ మధ్య బాగా తగ్గింది. బాగా కాదు, జీరో అయింది. మేనరికం ఈ జీన్స్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అట్లా కాకుండా కొత్త జీన్స్ యాడ్ కాకుండా వాళ్ళలో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారనుకో, ఇక మొదలెడదామా.